పాలసీ కింద 30-40 ఏళ్లుగా మనం చేస్తున్నాం. అంటే 91 నుంచి 2021 అయింది. 34 సంవత్సరాల పైగా చేశాం. దీనివల్ల ప్రజలకు మేలు జరిగింది. గుంతలు ఉండే రోడ్డు మీద ఈరోజు రోడ్లో కార్లు బాగా పోగలుగుతున్నాం. మెరుగైన కరెంట్ వచ్చింది. ఇంట్లో కూర్చొని దర్జాగా టెలిఫోన్లో మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో ప్రజలకు లాభం వచ్చింది. కొంతమంది వ్యక్తులు మాత్రం కోటీశ్వరులు అయిపోయారు. పేదవాళ్ళు అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయారు. అందుకే ఈ రోజు ఈ సందర్భంగా నేను ఇంట్రడ్యూస్ చేసేది P4 అంటున్నాను. పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రజలంటే పేదవాళ్ళు, ప్రైవేట్ అంటే ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు. పార్ట్నర్షిప్ చేయాలి. డబ్బులుండే వాళ్ళు ఉన్నారు, టాప్ 10% అనుకోండి. బాటం 20%ని నర్చర్ చేయాలి, హ్యాండ్ హోల్డ్ చేయాలి, మెంటరింగ్ చేయాలి. ఈరోజు ఒక్క విషయం చెప్తున్నాను, పేదరిక నిర్మూలన చేయడం నా ఒక్కరే బాధ్యత కాదు, ఒక్క ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదు. మనందరం ఆలోచించాల్సింది, సమాజం వల్ల గుర్తింపు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక కుటుంబాన్ని కానీ 10 కుటుంబాలని పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన సమాజం పట్ల మీకు విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూల్లో, మెడికల్ కాలేజీలో డాక్టర్లు చేశాం, ఇంజనీర్లు చేశాం. పీపీపీ మోడల్లో కోట్ల రూపాయలు సంపాదించాం. ఇవన్నీ కూడా సమాజం వల్ల వచ్చాయి. తిరిగి ఆ సమాజానికి పే చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకే జన్మభూమి పెట్టాం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం. నేను ఒకటి చెప్తున్నా, కుప్పంలో ఈ మోడల్ అడాప్ట్ చేసి రాష్ట్రమంతా కూడా అడాప్ట్ చేసి దేశానికి ఒక ఆదర్శంగా P4 తయారు చేసే బాధ్యత మనందరిదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది రాకపోవచ్చు, స్వార్థపరులు ఉండొచ్చు, కానీ ఇంకా సమాజం పట్ల ఒక విశ్వాసం గాని బాధ్యతగాని ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే మొన్న కూడా నేను ప్రపంచ తెలుగు మహాసభల్లో చెప్పినప్పుడు మాతృభూమి ఏదైతే ఉందో జన్మభూమి ఉంది, కర్మభూమి మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ కూడా పనులు చేయండి, కానీ జన్మభూమిని మర్చిపోవద్దని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశాను. దానికోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవది, జీరో పావర్టీ అయిన తర్వాత ఉద్యోగాలు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. చేతి నిండా పని ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. పని లేకపోతే లేనిపోని ఆలోచనలు వచ్చి లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి సమాజానికి ఒక ఆస్తిగా ఉండవలసిన వ్యక్తులు సమాజానికి ఒక సవాలుగా కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఎంప్లాయ్మెంట్ అందరికీ ఏదో ఒక పని క్రియేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ఉద్యోగాల్లో కూడా నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఉద్యోగాలు ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పాను. ఈ రోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, నైబర్హుడ్ వర్కింగ్ వచ్చేసింది. ఇంట్లో కానీ సరిగా లేకపోతే పక్కింట్లో మంచి రూమ్ ఉంటే అక్కడ ఒక 5 మంది కూర్చొని పనిచేసే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా కంపెనీలు వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ని, నైబర్హుడ్ ని ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో ఇంకొక స్టెప్ ముందుకెళ్లి నేనైతే ఏదైతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి నెలలో 10 రోజులు అక్కడ పనిచేసి 20 రోజులు ఇంటి దగ్గర పనిచేస్తే 10 మందితో కలిసినప్పుడు మీకు ఒక నమ్మకం వస్తుంది, మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయడానికి అవకాశం వస్తుంది. ఈ 2 విషయాలు కూడా పెట్టాను. ఇంకో పక్కన కో వర్కింగ్ స్పేస్ అని పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వస్తున్నాయి. వాళ్ళకు కూడా చెప్పాను బెస్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తారని. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చొని కానీ ఫిజికల్ గా కానీ వర్చువల్ గా పనిచేసే అవకాశం కల్పించాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే GCCNI
గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ కింద పెట్టి ఎవరైతే ఎక్కువ జీతాలు ఇప్పించగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తారని చెప్పాను. హైయెస్ట్ శాలరీ రావాలంటే నాలెడ్జ్ పెరగాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆ విషయాలు నేర్చుకుని మీరు కూడా ఆ దిశగా పనిచేస్తా ఉంటే టెక్నాలజీలో వచ్చిన మార్పులన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవాలి. దాన్ని కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ట్రైనింగ్ చేసుకోవచ్చు. టెక్నాలజీలో కూడా ఈరోజు మీరు చూస్తే ఇంటి దగ్గర కూర్చొని కొన్ని కోర్సులు పనిచేసే పాస్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ తీసుకురావడానికి ముందుకు పోతున్నాం. మూడోది బ్యాక్. మూడోది మీరు చూస్తే జనాభా. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఈరోజు దేశ జనాభా 2047 వరకు బాగుంటుంది. ఇప్పుడే సౌత్ ఇండియా ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఒక్క కపుల్ 2.1 మంది పిల్లలకు గాని జన్మనిస్తే జనాభా స్టేబుల్ గా ఉంటుంది. 2.1 కంటే ఎక్కువ అయితే జనాభా పెరుగుతుంది. 2.1 కంటే తక్కువ అయితే జనాభా తగ్గిపోతుంది. జనాభా తగ్గిపోతే వేరే దేశాలు ఏమైనా అదే మనకు కూడా అవుతుంది. ముసలోళ్ళు ఎక్కువ ఉంటారు, పని చేయలేరు, యంగ్స్టర్స్ తక్కువ ఉంటారు, దేశానికి కూడా భారం అయ్యే పరిస్థితి వస్తుంది, చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఆ కార్యక్రమానికి మన కుప్పంలోనే ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్క కపుల్ మినిమం 2.2 కంటే తక్కువ కాకుండా 2కి గాని 3కి గాని వాళ్ళు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, భర్తనివ్వాల్సిన అవసరం ఉంది. ఇది లెక్కేసుకుంటాం ఏ ఇంట్లో తగ్గిపోతున్నారని. ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ పెట్టాను. 2 కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీస్ లో కంటెస్ట్ చేయడానికి పోటీకి అనర్హుల్ని. మొన్నే 2 కంటే తక్కువ పిల్లలుంటే ఇప్పుడు మీరు పోటీ చేయడానికి అర్హత లేదు. కాబట్టి 3 ఉంటేనే మీరు పోటీ చేయడానికి అర్హత వస్తుంది. అలాంటి కొత్త వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మనం ఆలోచించేవాళ్ళం 5 మంది ఉంటే 5 × 5 25 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం. 6వ వ్యక్తి ఉంటే 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఒకే వ్యక్తి ఉండి 2 వ్యక్తులుంటే వాళ్ళకి తక్కువ ఇచ్చి ఎక్కువ మంది ఆ కుటుంబంలో ఉంటే ఎక్కువ ఆర్థిక సహాయం చేసే విధంగా అన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తాం. వేరే దేశాలు చేసిన తప్పును మనం చేయకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి స్కిల్లింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. అక్కడి నుంచి చదువు మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడతాం. కుప్పాన్ని మీరు ఒక్కసారి చూస్తే ఇప్పటికే 1.5కు వచ్చేసింది కుప్పం కూడా. 2+ ఉండాల్సింది 1.5కు వచ్చిందంటే తగ్గతా ఉంది. ఈరోజు సౌత్ కొరియా 0.9కు వచ్చింది. జపాన్ అయితే ఇంకా సమస్యలు వచ్చాయి. కాబట్టి రేపటి నుంచి మనం అందరం కూడా ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. ఒకప్పుడు మన వాళ్ళు అనుకునేవాళ్ళం ఎవరైనా పిల్లలు కనకపోతే గుడ్రాలు అనుకునేవాళ్ళం. అంటే ఆ స్టిగ్మా ఉండేది. వీళ్ళకి పిల్లలు పుట్టలేదంటే లోపం ఏదో ఉంది, వీళ్ళు తప్పు చేశారని. కానీ ఈ రోజు మనందరం కూడా స్ఫూర్తిని తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు వస్తే పిల్లలు కనడానికి ఆ కప్పులు కూడా ఇష్టపడరు, దంపతులు కూడా ఇష్టపడరు. డబ్బులుంది ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మీకంటే ముందు మీ తల్లిదండ్రులు కూడా ఆ మాట అనుకోనుంటే మీరు వచ్చేవాళ్ళ అని అడుగుతున్న వాళ్ళని. ఈ విషయంలో వాళ్ళందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత. ప్రపంచం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది సమాజం అనేది నిరంతరం ముందు